ఓం శాంతి 30/4/1977 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. ఉన్నతోన్నతమైన అధికారం యొక్క స్థితికి ఆధారం కంబైన్డ్ రూపం యొక్క స్మృతి. సదా ప్రీతి యొక్క రీతిని నిలుపుకునేవారు, మర్యాదలు అనే రేఖలో ఉండేవారు, కృత్రిమ బంగారు లేడి వెనుకపడి సత్యమైన సహయోగిని వేరు చేయకుండా, సాటి నుండి ఒక్క సెకండ్ కూడా దూరంగా ఉండకుండా ఉండేవారు, సదా స్మృతి యొక్క వ్రేలుతో మరియు సాతి యొక్క సహయోగి అయి నడిచేవారు. వర్తమానము మరియు భవిష్యత్ యొక్క సింహాసన అధికారి ఆత్మలతో బాప్దాదా మాట్లాడుతూ ఉన్నారు. మీ కంబైన్డ్ రూపం యొక్క స్థితిలో సదా స్థితులై ఉంటున్నారా? మొదటిది ఆత్మ మరియు శరీరం యొక్క కంబైన్డ్ రూపం. అనాది సృష్టి చక్రంలో అనాదిగా పాత్ర అభినయిస్తూ ఉన్నారు. రెండవది పురుషోత్తమ సంగమ యుగంలో బ్రాహ్మణ్ ఆత్మలు అంటే పిల్లలు మరియు తండ్రి యొక్క సదా వెంట ఉండే కంబైన్డ్ రూపం. మూడవది చతుర్భుజ రూపాన్ని స్మృతి చిహ్న రూపంలో కూడా చూపించారు. ఇలా సదా కంబైన్డ్ రూపం యొక్క జ్ఞానాన్ని ధారణ చేస్తూ వెళ్తే సదా స్వయాన్ని ఉన్నతోన్నతమైన అధికారిగా అనుభవం చేసుకుంటారు. మొదట మీ శరీరము మరియు ఆత్మ యొక్క కంబైన్డ్ రూపాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. శరీరము రచన, ఆత్మ రచయిత. రచయిత మరియు రచన యొక్క కంబైన్డ్ రూపం స్మృతి ఉంటే స్వతహాగానే యజమాని స్థితి యొక్క స్మృతిలో ఉంటారు. యజమాని స్మృతి అంటే ఉన్నతోన్నతమైన అధికారంలో ఉంటారు. నడిపించే వారిగా ఉంటారు, కానీ వశమయ్యి నడిపించే వారిగా ఉండరు. ఎలా అయితే నడుస్తూ నడుస్తూ ప్రజలు ఆత్మ పరమాత్మను కలిపేశారో, అలాగే ఆత్మ మరియు శరీరాన్ని వేరువేరుగా ఉంచడానికి బదులు కలిపేసి ఒక్కటిగా చేసేశారు అంటే మీ అధికారం యొక్క స్మృతిని సమాప్తం చేసేశారు. నడుస్తూ నడుస్తూ దేహాభిమానంలోకి వచ్చేసిన కారణంగా కంబైన్డ్ రూపానికి బదులు ఒకటిగా చేసేశారు, కనుక స్వయాన్ని మర్చిపోయారు. దాని ఫలితం ఏమవుతుంది? అన్నీ పోగొట్టుకున్నారు, కనుక తెలివి తక్కువ స్థితిలో మీవన్నీ దోచేసుకున్నారు. వర్తమాన సమయంలో బాబా మరియు పిల్లల యొక్క కంబైన్డ్ రూపాన్ని మర్చిపోతున్నారు, కనుక ఉన్నతోన్నతమైన అధికారానికి బదులు నిర్బలంగా, శక్తిహీనంగా, ఉదాసీనంగా, అలజడి ఆత్మగా లేదా వశీభూత ఆత్మగా అనుభవం చేసుకుంటూ ఉన్నారు. కంబైన్డ్ రూపం యొక్క స్మృతి సమర్థతను తీసుకువస్తుంది. ఏ రకమైన మాయా విఘ్నాలైనా కంబైన్డ్ రూపం యొక్క స్మృతితో ఎదుర్కొనే అధికారం స్వతహాగా అనుభవం చేసుకుంటారు. స్వయం బలహీన ఆత్మ అయినా కానీ బాబా తోడు ఉన్న కారణంగా సర్వశక్తివంతుడి సాంగత్యం లేదా స్మృతితో మాస్టర్ సర్వశక్తివంతులుగా అనుభవం చేసుకుంటారు. కంబైన్డ్ రూపంలో స్మృతిలో ఉంటే స్మృతి చిహ్న స్వరూపం కూడా సదా స్మృతిలో ఉంటుంది. అలంకారీ స్వరూపం మాయా జీత్కు గుర్తు. అలంకారీ సదా స్వయాన్ని శక్తిశాలిగా అనుభవం చేసుకుంటారు. 3 రకాలైన కంబైన్డ్ రూపాలను స్మృతిలో ఉంచుకోండి. దంపతుల రూపంలో ఒంటరిగా అవ్వకండి. ఈ రోజుల్లో ప్రపంచంలో అందరూ విశేషంగా తోడు మరియు సహయోగం కోరుకుంటూ ఉన్నారు. దీని వెనుక తమ తనువు, మనస్సు, ధనాన్ని ఖర్చు పెడుతున్నారు. లౌకికంలో సహయోగులు మోసం కూడా చేస్తారు, దుఃఖం కూడా ఇస్తారు, మూడ్ మార్చుకుంటారు, అప్పుడప్పుడు నవ్వుతారు, అప్పుడప్పుడు ఏడిపిస్తారు. కానీ అలౌకిక సహయోగి సదా హర్షితంగా ఉంటారు, ఎప్పుడు మూడ్ ఆఫ్ చెయ్యరు, మోసం నుండి రక్షిస్తారు. సదా 1కి 1000 రెట్లు 1,00,000 రెట్లు ఇచ్చే దాత అయినప్పటికీ సహయోగిని
గ్రహించని కారణంగా సదా తోడుగా ఉండడానికి బదులు వేరుగా చేసేస్తున్నారు. చాలా తుంటరి పనులు చేస్తున్నారు. అప్పుడప్పుడు మనస్సును మార్చుకుంటూ ఉన్నారు. అప్పుడప్పుడు బుద్ధితో అక్కడికి ఇక్కడికి భ్రమిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు సంకల్పంలో కూడా విడాకులు ఇచ్చేస్తూ ఉన్నారు. ఏదో ఒక వ్యక్తి లేదా వైభవానికి వశీభూతం అవ్వడము అంటే ప్రభావితం అవ్వడం అంటే అంత సమయం మీ సహయోగికి తండ్రికి సంకల్పంతో విడాకులు ఇచ్చినట్లు అవుతుంది. వేరు చేయడము అంటే విడాకులు ఇవ్వడం. హృదయ సింహాసనంలో సత్యమైన సహయోగికి బదులు అల్పకాలిక తోడును ఇచ్చే హద్దు ప్రాప్తి యొక్క లోభంతో మోసం చేసే అంటే కృత్రిమమైన బంగారు లేడి తన వైపు ఆకర్షితం చేస్తుంది. సింహాసన అధికారి సత్యమైన సహయోగి అవ్వటానికి బదులు మోసం చేసే సహయోగిగా అయిపోతున్నారు. సంకల్పంలో ఆకర్షితం అవ్వడం అంటే విడాకులు ఇవ్వడం. వాస్తవానికి మాటి మాటికి విడాకులు ఇవ్వడం, సదాకాలికంగా రాజ్య భాగ్యానికి విడాకులు ఇవ్వడం. కొంతమంది చాలా అలుగుతున్నారు కూడా. అలగడం ఒక మనోరంజనంగా భావిస్తున్నారు. మాటి మాటికి సహయోగితో మేము ఇలానే నడుస్తాము అనే అహంకారం కూడా చూపిస్తున్నారు. మేము ఇదే చేస్తాము, మీరు కూడా చెయ్యాలి, మీరు ప్రతిజ్ఞ చేశారు కనుక మమ్మల్ని తీసుకునే వెళ్ళాలి, సర్వశక్తివంతుడవు కనుక శక్తి ఇవ్వండి, సహయోగం చేయడం మీ పని అని చెప్తారు. కానీ సహాయం తీసుకోవడం నా పని అనేది స్మృతి ఉంచుకోవడం లేదు. ఒక అడుగు వేస్తే నేను 1000 అడుగులు సహయోగి వేయిస్తారు అనేది మర్చిపోతున్నారు. సహయోగి ఏ విషయాలు చెప్పారో అవే విషయాలు మరలా సహయోగి అయిన తండ్రికి స్మృతి ఇప్పిస్తున్నారు అంటే ఇది అహంకారమే కదా. వ్రేలు మాటి మాటికి స్వయం వదిలేస్తున్నారు. మరలా బాబాను నా వ్రేలు ఎందుకు పట్టుకోవడం లేదు అని అంటారు. ఇలా తుంటరితనం చాలా చేస్తున్నారు. కానీ నయనాలలో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళే సహయోగి మీకు ఎప్పుడైనా లభించారా, లభిస్తారా? ఇది స్మృతి ఉంచుకోండి. కనుక సహయోగి యొక్క తోడును నిలుపుకోండి అంటే కంబైన్డ్ రూపంలో ఉండండి. వెనువెంట బ్రాహ్మణ్ ఆత్మల సాంగత్యం అన్నింటికంటే శ్రేష్ఠ సాంగత్యం. డ్రామా భాగ్య అనుసారం మీ కొద్ది మంది ఆత్మలకే లభించింది. సాంగత్యం చేసేటప్పుడు కూడా ఈ సాంగత్యం లాభాన్ని ఇస్తుందా లేదా ప్రాప్తిని ఇస్తుందా, నష్టం కలుగజేస్తుందా అని చూస్తారు కదా. బ్రాహ్మణుల సాంగత్యం సర్వ ప్రాప్తులను ఇచ్చేది. బ్రాహ్మణులలో కూడా పూర్తి కులం బ్రాహ్మణులు మరియు సగం కులం బ్రాహ్మణులు ఇద్దరు ఉన్నారు. సగము కులం వారు అంటే క్షత్రియులు కనుక సత్యమైన బ్రాహ్మణుల సాంగత్యమే ఉండాలి. సగము కులము బ్రాహ్మణులతో సాంగత్యం చేస్తే సత్యమైన సహయోగికి సమీపంగా ఉండటానికి బదులు స్వతహాగానే దూరం అవుతారు. బ్రాహ్మణుల సాంగత్యం ఎగిరే కళలలోకి తీసుకెళ్తుంది. ఎవరు ఎంత శ్రేష్టంగా ఉంటారో అంత సాంగత్యం కూడా శ్రేష్టంగా ఉంటుంది. బ్రాహ్మణులు అంటే శ్రేష్టమైన వారు కనుక క్షత్రియుల సాంగత్యం బాబా మంజూరు చెయ్యరు. నమ్మకమైన సహయోగులు ఈ విధమైన సాంగత్యం చెయ్యరు. ఏం చెయ్యము? సాంగత్యం అయితే స్థూలమైనది కావాలి కదా. సాంగత్యమైతే కావాలి కదా అని అనకండి. ఏ సాంగత్యం కావాలి అనేది కూడా ఆలోచించి సదా సహయోగిని మరియు సాంగత్యాన్ని అర్థం చేసుకొని తోడును నిలుపుకోండి. సహయోగి యొక్క ప్రీతి యొక్క రీతిని నిలుపుకోండి మరియు సాంగత్యంలో మర్యాదలను నిలుపుకోండి. అర్థమైందా? దీనినే కంబైన్డ్ రూపం యొక్క స్మృతితో ఉన్నతమైన అధికారి స్థితిలో ఉండడము అంటారు. మంచిది. సదా ప్రీతి యొక్క రీతిని నిలుపుకునే వారికి కృత్రిమమైన బంగారు లేడి వెనుక పడి సత్యమైన సహయోగి తండ్రిని వేరు చేయకుండా ఒక్క సెకండ్ కూడా దూరంగా ఉండకుండా ఉండేవారికి సదా స్మృతి అనే వ్రేలుని
సహయోగికి ఇచ్చి నడిచేవారికి, వర్తమానం మరియు భవిష్యత్ యొక్క సింహాసన అధికారి ఆత్మలకు బాప్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.